అందరికీ నమస్తే. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురుని అందించడం అనేటువంటిది జరిగింది. అది 290 ఉద్యోగాలని 2 డిపార్ట్మెంట్లలో R&B అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మొత్తం 290 ఉద్యోగాల ప్రకటన TGPS ద్వారా మరి విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. చాలా రోజుల నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు లేవు అనేటువంటి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువతకి ఇది ఒక తీపి కబురునట్టే. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా నోటిఫికేషన్లు కూడా ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. చదివే వాళ్ళు కంటిన్యూగా చదవండి. తప్పనిసరిగా పోలీసు ఉద్యోగాలు, మరి ఇతర గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఉద్యోగాలు కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. DSC కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అయితే ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్లు 3 నోటిఫికేషన్లు విడుదల చేయడం అనేటువంటి జరిగింది. ఈ 3 నోటిఫికేషన్లు కూడా జనరల్ డిగ్రీ అభ్యర్థులకి సంబంధం లేనటువంటి నోటిఫికేషన్లు. జనరల్ డిగ్రీ అభ్యర్థులకు ఎలాంటి సంబంధం లేనటువంటి నోటిఫికేషన్లు. కేవలం స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దానిలో ముఖ్యంగా A-EEE అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్లో R&B సివిల్ విభాగంలో R&B డిపార్ట్మెంట్ నుంచి 222 పోస్టుల్ని మరి విడుదల చేయడం అనేటువంటి జరిగింది. దీని యొక్క ఏజ్ లిమిట్ అనేటువంటిది కూడా 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు మొన్ననే రీసెంట్గా ఏజ్ పెంచడం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగా 44 సంవత్సరాల ఏజ్ లిమిట్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేసి మనం ఆన్లైన్లో చేసుకోవాలి. TGPSC వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో మరి అప్లికేషన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 6వ తారీఖు నుంచి రేపు వచ్చేటువంటి 6వ తారీఖు నుంచి ఈ నెల జూన్ 6వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు వరకు మరి అవకాశం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందరూ కూడా బిఫోర్ అప్లై చేసుకోండి. మనం టైము లాస్ట్లో అప్లై చేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాదాపుగా ముందుగానే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత సర్టిఫికెట్స్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏందనేది కూడా మీకు ముందుగా అప్లై చేసుకుంటే మీకు తొందరపడి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ముందుగానే అప్లై చేసుకోవాలి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి A-EEE సివిల్ అనేటువంటి ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చి సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇవి చూసుకోవాలి. ఇంకా దీంట్లో రెండో పోస్ట్ ఏముందంటే 49 పోస్టులతో AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో R&B డిపార్ట్మెంట్ వాళ్ళే విడుదల చేశారు. ఈ 49 పోస్టులను విడుదల చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని కూడా ఏజ్ అనేటువంటిది 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. తర్వాత ఇది అప్లై చేసుకునేటువంటి డేటు డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి. ఇది 6వ తారీఖు స్టార్ట్ అయితే 13వ తారీఖు ఎండ్ అవుతుంది సివిల్ది. ఇది ఎలక్ట్రికల్ అయితే 8వ తారీఖు స్టార్ట్ అయ్యి మరి 15వ తారీఖు జూలై 15వ తారీఖు వరకు చివరి తేదీ. 8వ తారీఖు జూన్ 8వ తారీఖు నుంచి అప్లికేషన్స్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చి బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. ఇది A-EE ఏమో సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, A-EE ఎలక్ట్రికల్ ఏమో బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకొకటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 19 పోస్టుల్ని ఫిలప్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అనేటువంటి పోస్ట్. ఇది 19 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. దీనికి అప్లికేషన్ డేట్ కూడా 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు నుంచి 17వ తారీఖు జూలై 17వ తారీఖు వరకు మరి అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సకాలంలో అందరూ ముందుగానే అప్లై చేసుకోండి. దీనికి కూడా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చి దీనికి కొన్ని ఎక్కువ డిపార్ట్మెంట్స్కి అవకాశం ఇచ్చారు. బీటెక్ చదివినటువంటి వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా, కెమికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా, బయోటెక్ ఇంజనీరింగ్ చేసినా కూడా, మైనింగ్ చేసినా కూడా, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా దీంట్లో AEE పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులో వీళ్ళందరికీ కూడా సివిల్, మెకానికల్, కెమికల్, బయోటెక్, మైనింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి దీంట్లో అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా మనకు జూలై 17వ తారీఖు, ఒకటేమో 13వ తారీఖు సివిల్ ఇంజనీరింగ్ 13వ తారీఖు జూలై లాస్ట్ డేటు, మనకు ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ ఏమో 15వ తారీఖు జూలై లాస్ట్ డేటు, మళ్ళీ 17వ తారీఖు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 17వ తారీఖు లాస్ట్ డేట్గా ఉండడం అనేటువంటి జరిగింది. ఆ లోపే మీరు అప్లికేషన్ని మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మరి మనకు చూసుకున్నట్టయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ విధానం ఒక్కొక్క దానికి ఒక్కో విధంగా ఉండడం అనేటువంటి జరిగింది. ప్రతి దానికి కూడా మనకు ఎగ్జామ్ అనేటువంటిది వాళ్ళ సబ్జెక్టు సంబంధించినటువంటిది ఫస్ట్ 2 పేపర్లు ఉంటాయి. దీంట్లో ప్రతి దానికి కూడా ఈ 3 విభాగాల్లో ఉన్నటువంటి పోస్టులకు కూడా మనకు 150 మార్కులతోటి, అంటే 150 మార్కులతోటి 150 క్వశ్చన్లు, 150 క్వశ్చన్లకు 150 మార్కులతోటి ఒక పేపరు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ పేపర్లో జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీస్, అంటే మనకు జనరల్ ఎబిలిటీ కూడా అడుగుతాడు, అర్థమెటిక్ రీజనింగ్ లాంటివి కూడా అడుగుతాడు. కాబట్టి దీంట్లో 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి. ఇది ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ వచ్చేసి మీకు స్పెసిఫిక్, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది, అలా సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. దానికి 150 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పేపర్ 2 దానికి 150 మార్కుల క్వశ్చన్ పేపర్ అయినప్పటికీ మార్క్స్ వచ్చేసి 300 మార్కులు ఉంటాయి. ఈ పేపర్కి 150 క్వశ్చన్లే కానీ మార్కులు 300 మార్కులు ఉంటాయి. మొత్తము 150 ప్లస్ 300 మొత్తం కలిపితే 450 మార్కుల్లో ఎవరికి టాపర్స్ ఉంటారో వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక సేమ్ ఏ దానికైనా కూడా దానికి సంబంధించినటువంటి ఒక పేపర్ ఏం జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, జిఎస్ పేపర్ ఉంటుంది, ఇంకొక పేపర్ ఏం వాళ్ళకి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి పేపరు ఉంటుంది. వాళ్ళ విభాగానికి సంబంధించినటువంటి పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ 300 మార్కులు రావడం అనేటువంటి జరుగుతుంది. మొత్తం 450 మార్కులకి ఈ పేపర్ ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనకు దీంట్లో మరి ఇచ్చినటువంటి దాంట్లో రిజర్వేషన్ ప్రక్రియలో ఒకవేళ మనం చూసుకున్నట్టయితే 49 పోస్టులు ఉన్నటువంటి మన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో మనకు 15 పోస్టులు అనేటువంటివి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఇది అన్నీ కూడా స్టేట్ లెవెల్ పోస్టులు. దీంట్లో 15 పోస్టులు ఓపెన్ కేటగిరీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 5 పోస్టులు ఉన్నాయి, బీసీఏలో 3 పోస్టులు ఉన్నాయి, బీసీబీలో 4 పోస్టులు ఉన్నాయి, బీసీసీలో 0 పోస్టులు ఉన్నాయి, బీసీడీలో 4 పోస్టులు ఉన్నాయి, బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ1లో 0 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ2లో 5 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ3లో 3 పోస్టులు ఉన్నాయి, ఎస్టీలలో 5 పోస్టులు ఉన్నాయి, స్పోర్ట్స్ కోటాలో 1 పోస్ట్ ఉంది. మొత్తం 49 పోస్టులకు ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా సివిల్ విభాగంలో ఏదైతే 222 పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించి ఇది మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అనేటువంటి 2 కేటగిరీలలో ఈ యొక్క నోటిఫికేషన్ ఉన్నది. దీంట్లో మనకు ఓసీ కేటగిరీలో మల్టీ జోన్ 1లో ఓసీ కేటగిరీలో 35 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 1లో ఈడబ్ల్యూఎస్లో 11 పోస్టులు ఉన్నాయి, బీసీఏలో 8 పోస్టులు ఉన్నాయి, బీసీబీలో 11 పోస్టులు ఉన్నాయి, బీసీసీలో 1 పోస్ట్ ఉంది, బీసీడీలో 7 పోస్టులు ఉన్నాయి, బీసీఈలో 4 పోస్టులు ఉన్నాయి, ఎస్సీలలో 1 పోస్ట్ ఉంది, ఎస్సీ1లో 1 పోస్ట్ ఉంది, ఎస్సీ2లో 10 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ3లో 6 పోస్టులు ఉన్నాయి, ఎస్టీలలో 11 పోస్టులు ఉన్నాయి, స్పోర్ట్స్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి, విహెచ్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, హెచ్హెచ్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి, ఓహెచ్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, ఎంహెచ్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. మొత్తం 112 పోస్టులు మల్టీ జోన్ 1లో ఉన్నాయి. అదేవిధంగా మల్టీ జోన్ 2లో ఓసీ కేటగిరీలో 36 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి, బీసీఏ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి, బీసీబీ కేటగిరీలో 11 పోస్టులు ఉన్నాయి, బీసీసీ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, బీసీడీ కేటగిరీలో 8 పోస్టులు ఉన్నాయి, బీసీఈ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ1 కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, ఎస్సీ2 కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ3 కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో 10 ఉన్నాయి, స్పోర్ట్స్ కేటగిరీలో 2 ఉన్నాయి, విహెచ్లో 1 ఉంది, హెచ్హెచ్లో 2 ఉన్నాయి, ఓహెచ్లో 1 ఉంది, ఎంహెచ్లో 1 ఉన్నాయి. మొత్తం 110 పోస్టులు. మొత్తం ఈ 2 జోన్లలో కలిపి మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2లో కలిపి మొత్తం 222 పోస్టులు సివిల్ విభాగంలో ఏడబ్ల్యూఈలో మరి ఫిలప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మామూలుగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ను కూడా వీళ్ళు మరి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఎగ్జామ్ అంటే ఆ టైంలో ఎగ్జామ్స్ జరుగుతాయని కూడా వీళ్ళు మనకు చెప్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎగ్జామ్లు నిర్వహిస్తామని మరి చెప్తున్నారు. మరి ఆ తగ్గట్టుగానే మీరు యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కూడా ఉండాలి.
ఎగ్జామ్ ముంగట చదవడం అనేటువంటిది చాలా బర్డెన్ గుర్తు కూడుకున్నటువంటి విషయం. మీరు ముందు నుంచే చదవడం అనేటువంటి ప్రారంభించండి. ఇప్పటి నుంచే చదవండి. ఇప్పటి నుంచి చదివినా కూడా చాలా లెంత్ సబ్జెక్టు. మీ యొక్క సబ్జెక్ట్ను చూసుకోవాలి, జనరల్ స్టడీస్ని చూసుకోవాలి. జనరల్ స్టడీస్ అనేటువంటిది చాలా లెంత్ సబ్జెక్టు కాబట్టి దానికి చాలా టైం కేటాయించాల్సి ఉంటుంది. 150 మార్కులు అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి టైం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కనీసం రోజుకు 8 గంటలైనా చదివితే మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మీరు ఏడబ్ల్యూగా మీరు ఉద్యోగంలో అపాయింట్మెంట్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి అప్డేట్స్ వస్తాయి, ఉద్యోగానికి సంబంధించినటువంటి మంచి అప్డేట్స్ వస్తాయి. వీలైతే మీకు కరెంట్ అఫైర్స్ లాంటివి కూడా ఇక్కడ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే.